దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన. నిజంగా మా జీవితాల్లో మీకు వాగ్దానం ఇచ్చినప్పుడు మాకు చాలా పోరాటాలు ఉంటాయి. మీకు ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ పట్ల కృప చూపుతున్నాడు. ఈ దినం దేవుని వాగ్దానం గత 5 సంవత్సరాలు, రెండోదిగా ఈ యొక్క పరిచర్య 25 సంవత్సరాలు. ఇంతకుముందు ఆరాధన ఛానల్లో కార్యక్రమాల్లో లైవ్ స్టార్ట్ అయ్యి 2010. ఇంతగా మీ వెనకబడ్డానికి మాకేదో ఉండి కాదండి, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రయాసంతో, కష్టంతో మీకు ఇస్తున్నాడు. అందుకని ఒక షేర్ చేయడం తప్ప, వాగ్దానం ఒక 100 మందికి 10 మందికి పంపడం తప్ప, మీరు రిసీవ్ చేసుకొని దాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం, వాగ్దానాన్ని ఎత్తిపట్టి 5 to 6 ఎందుకండి మీకు ఆరాధన? వాక్యం చెప్పి మీ కొరకు ప్రార్థన చేయడం ఎందుకు? మీరందరూ మార్నింగ్ పడుకుంటున్నారు 5 నుండి. ఎందుకు అంటే ఆత్మీయంగా పోషించేవారు అడగడంలో తప్పులేదు కదండి. మా ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ అడగాలా వద్దా? మీరు అడగొద్దా? ఈ వాగ్దానం మీరు బ్లెస్ అయితే మీరు ఒక మంచి వీడియో చేసి వాట్సాప్ నెంబర్కి పంపొచ్చు కదా. మేము దీవించబడుతున్నాం వాగ్దానం. ఇంకా అనేక మందికి ఇది రీచ్ కావాలని ప్రార్థించవచ్చు కదా. మా కుటుంబం కోసం చేస్తుండొచ్చు కొందరు, కాదని నేను అనట్లే. కానీ ఈ దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత దర్శనం అండి, అందుకే కొనసాగుతుంది. లేకుంటే మీకు ఇవ్వలేను నేను. ఈ ఉదయకాలం అందరూ ప్రార్థన చేయండి. మార్నింగ్ ప్రేయర్తో 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారోన్ ప్రవీణ్, కల్వరి టెస్ట్మెంట్స్, ఇవన్నీ మన ఛానల్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పట్టుకొని వాటిలో ఎన్నో పెడుతున్నాం. వినండి, చూడండి, దేవుని దీవెనలు పొందండి. రక్షణ లేని బిడ్డలకు రోజు ఒక తల్లిగా, అక్కగా, చెల్లిగా, సహోదరిగా చెప్తారు. రక్షణ లేని వారు బిడ్డలారా, యేసు రక్షకుడు దేవుడిని పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసుని నమ్మితే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం నీకు దొరుకుతుంది. కాబట్టి దయచేసి మీకు ప్రేమతో మనవి చేస్తున్న హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వండి. రెండోది, ఎన్ని బాధలండి, ఏం కాదండి, యేసయ్య ఉన్నాడండి. మాకు ఎన్ని బాధలు లేవనుకుంటున్నారు? మాకెన్నో ఉన్నాయి. మేము నమ్ముతున్నాం దేవుడే మన పక్షంగా, దేవుడే మన బలం, దేవుడే మన ఆధారం, దేవుడే మన శక్తి. అలాగే మీకు కూడా దేవుడే, మిమ్మల్ని కూడా దేవుడే, మీకే దేవుడు. మన అందరికీ కూడా ఆయన కార్యం జరిగిస్తాడు. ఏ విషయంలో కృంగిపోకండి, భయపడకండి. చక్కగా ప్రార్థనలలో ఉండండి. మాతో కలిసి మనందరం కలిసి ప్రభువుని పట్టుకుందాం. మన దేవుడు మనకి న్యాయం చేస్తాడు. ఒక్కటే ఒక మాట చదువుతాను, విని ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్నాను యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం. ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి, వారి స్వదేశంలోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను, వాగుల యొద్దను, దేశమందున్న సకలమైన కాపుర స్థలములను వాటిని మేపెదను. గొర్రెల విషయంలో, గొర్రెలు అనే మాట అంటే ఈ రోజుల్లో ఎక్కిలిగా చాలామంది ఏమేమంటున్నారు, దేవుడు కాపరి గొర్రెలతో పోల్చాడు మనల్ని. ఆ గొర్రెలు ఎలా మేపుతాను, ఎలా పోషిస్తాను, ఎలా ఎక్కడెక్కడ సమకూరుస్తాను, అన్నీ సమకూర్చి తోడుకొని వచ్చి మంచి స్థలంలో వాటిని చక్కగా స్థిరపరుస్తాను, మేపుతాను. అదేవిధంగా కాపరి ఏ విధంగా ఉంటుంది? మన తండ్రి, మన రక్షకుడైన యేసయ్య నీ జీవితాన్ని సమకూర్చి, నీ కుటుంబాన్ని సమకూర్చి, నీ బ్రతుకులో ఉన్న చేదుని తీసివేసి, నీకు కావలసిన కృపని, దీవెనలని, శుభములని, ఆశీర్వాదాలని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. అందుకని ఈరోజు ధైర్యం తెచ్చుకో. ఎప్పుడు నా లైఫ్ ఎట్లుంటుంది, నా బ్రతికింతి అనుకోకండి. మీరు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను సమకూర్చే దేవుడు. ఆయన అంటున్నాడుగా, చెదిరిని నిన్ను సమకూర్చి ఉన్నతమైనటువంటి స్థితిలో పెడతా, ఉన్నతంగా నిన్ను సమకూర్చి ఉన్నతంగా ఉంచేదని ఈరోజు వాగ్దానం. అందరూ చెప్పండి, నిన్ను సమకూర్చి మంచి స్థలంలో ఆయన పెట్టబోతున్నాడు. మంచి స్థలంలో నిన్ను సమకూర్చి ఉన్నతంగా ఉంచుతా, ఉన్నతమైన స్థానంలో పెడతా, ఉన్నతంగా నడిపిస్తా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెప్పటికీ తలంచుకునే స్థితిగా నీ తలెత్తుతావు. ఎప్పటికీ నీ బ్రతుకు చెడిపోయి ఉండదు. ప్రభు బాగు చేస్తాడు. నీ కుటుంబాన్ని కడతాడు ఆయన. నీ గర్భాన్ని తెరుస్తాడమ్మా. నీ బిడ్డల జీవితాన్ని బాగు చేస్తాడు తల్లి. నీ భర్తని, నీ భార్యని బాగు చేస్తాడు. నీ రోగం నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన పొందిన గాయములే కదా మన స్వస్థతకి, ఆయన రక్త బలియాగమే కదా మన రక్షణకి. మన జీవితం బాగుపడడానికే కదా ప్రభు మాట్లాడేది. ఈరోజు ఏ విషయంలో బాధపడకండి, నిన్ను సమకూర్చి ఉన్నతంగా ఉంచేదను. ఆమెన్. దేవుడు నన్ను సమకూరుస్తాడు, నన్ను ఉన్నతంగా ఉంచుతాడు. దేవుని థ్యాంక్స్ ప్రభు అని చెప్పి అందరూ ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ లార్డ్.
తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, విడుదల, బంధకంలో ఉన్న వారిని విడిపించండి, పాపంలో ఉన్న వారిని విడిపించండి, శాపంలో ఉన్న వారిని విడిపించండి, నిందల్లో ఉన్న వారిని విడిపించండి, గాయాల్లో ఉన్న వారిని విడిపించండి, కష్టంలో ఉన్న వారిని విడిపించండి, శ్రమల్లో ఉన్న వారిని విడిపించండి, తప్పిపోయిన వారిని తోలుకొని రండి. ఇతర దేశాల్లో మా ప్రియులను రక్షించి వారికి ఉద్యోగాలు, వారి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, గర్భాల విషయంలో, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్ళు అన్నిటి నుంచి విడిపించండి. ఇతర దేశాలు మా ప్రియులందరూ ఉజ్జీవంలోకి రావడానికి భారతదేశం యొక్క మా ప్రజలు రక్షించి, మా ఆత్మీయులను రక్షించి ఉన్నతంగా ఉంచు ప్రభా. చదువుకునే పిల్లలు, ఫీజులు, ఎగ్జామ్స్, స్టడీసు, జరగబోతున్న ప్రతిదీ కూడా నువ్వు తోడుగా నడిపించండి. శత్రువు ఎవరిని ముట్టకుండా, పట్టకుండా మీరు సహాయం చేయండి. ఆయుర ఆరోగ్యాలని, కృపాక్షేమములని నిండుగా, మెండారుగా మీరు దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలని గొప్ప కార్యాలు చేసి ఉన్నతంగా ఈ సంవత్సరంలో వారు ఉందరుగా కానీ బ్లెస్ చేస్తున్నాను. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు ఉన్నతంగా ఉందరుగా కానీ దీవిస్తున్నాను. ఆత్మీక, ఆరోగ్య, ఆర్థిక ప్రతి దీవెనలు తొలగి ఇవ్వండి. ఆపత్కాలముల నుండి నాయన కోర్టు కేసులు, ఇతర భూ సంబంధమైన తగాదాలు, మా డబ్బు తీసుకుని నిద్రపట్టది ఇవ్వాలా ప్రభా. మమ్మల్ని మోసం చేసిన వారు, నమ్మక ద్రోహం చేసిన వారిని మీరు దర్శించండి. ప్రతి బిడ్డని కాపాడండి. ఈరోజు కల్వరి పరిచర్కి విరోధమైన ఆయుధాన్ని గద్దిస్తూ, చెడ్డ మాటలు ప్రతికి నాలుకని మీ హస్తానికి మా కుటుంబం విషయంలో అప్పచెప్తూ, సేవా విషయంలో అప్పచెప్తూ, సంఘ విషయంలో అప్పచెప్తూ, మా సంఘాన్ని, మా ఆత్మీయ నాయకుల్ని, మా ప్రియుల్ని అందరినీ మీరు భద్రపరచమని అయ్యా, ప్రతి బిడ్డని దీవిస్తూ శుభములను పలుకుతూ, యేసు నామములో ప్రతి కుటుంబానికి శుభము కలుగునుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా దేవుడు మనకిస్తున్న ఉదయకాల ప్రార్థన 5 to 6 ఆరాధన మీరు ఎవరు మిస్ చేసుకోకండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఈవినింగ్ 6 to లైవ్. అంతేకాక ఈ దినం దేవుని వాగ్దానం రోజు మీకు చెప్తున్నాను. మీరు పొందిన మేలులు చక్కటి మన వాట్సాప్ నెంబర్కి ఒక వీడియో చేసి పంపండి. రెండో విషయం, మరి 14, 15, 16 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, సికింద్రాబాద్, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 దినాల సభలు రండి. ఉండటానికి అకామిడేషన్ ఫ్రీగా మీకు అన్నీ ఉంటాయి. ఫ్రీ భోజనాలు ప్రభు ఆత్మచేత 3 దినాలు మనం గడుపుదాం. దేవుని కార్యాలు చూడబోతున్నాం. మరి 16వ తారీఖు 3వ ఆరాధన ఈవినింగ్ ఆయిల్ అంటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. రెండవదిగా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? 20వ తారీఖు దైవజనులు, దైవజనరాల సదస్సు. సేవకులు, సేవకురాళ్ళు కుటుంబాలతో రండి. చక్కగా మనందరం కలిసి 20వ తారీఖు ఉదయం 9 నుంచి రాత్రి 9, 10 కూడా అవుతుంది. అందరం కలిసి వ్యక్తిగత ప్రేయర్, అభిషేకంతో, ఆరాధనతో గ్రాడ్యుయేషన్ సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి మనందరం కలుసుకొని ప్రభువులు ఆనందించే దినం. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ అలాడ్.